హలో గైస్, అస్సలం వాలేకుమ్. ఈరోజు మన కిచెన్లో చేయబడే స్పెషల్ ఏంటో తెలుసా మీకు? ఈరోజు ఏం చేయబోతున్నాం మన వ్యూవర్స్ కోసం? ఆవు పాలతో జున్ను చేస్తున్నాం. జున్ను చేయడం ఎలాగా చూడండి ఫ్రెండ్స్. జున్ను పాలు, ఆవు పాలు, జున్ను పాలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇంకా ఇక మామూలు ప్యాకెట్ పాలు ఒకటి, దీంట్లో సొంటి, ఆలికలు, ఇలాచి అంటారు కదా, అదే మిరియాలు. ఇక పౌడర్ చేస్తే ఇలాగ వస్తుంది. ఏం పౌడర్ చేస్తే? అది ఆలికలు, సొంటి, యాలక్కాయలు, సొంటి, మిరియాలు పౌడర్ చేసింది. ఇది బెల్లం. ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టాలన్నమాట. కలిపితాం, చూపిద్దాం. సో మనం ఇప్పుడు చేసేది నోరూరించే జున్ను అనమాట. చాలా మంది జున్ను అంటే ఇష్టం ఉంటుంది. స్వచ్ఛమైన పాలు, ఆవు పాలు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? పదండి. గిన్నె తీసేనా? ఓకే. దీంట్లో ప్యాకెట్ పాలు వేస్తున్నానా. ప్యాకెట్ పాలు కట్ చేశాను, ఒక ప్యాకెట్ 6 లీటర్ ఉంటాయి కదా. పాలు తీసాను కదా, ఇగో బెల్లం చిదగొట్టి ఇలాగ వేసుకోవాలి. బెల్లాన్ని తురుముకున్నాను అనమాట. తురుముకున్నాను అన్నీ. ఓకేనా? ఈ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. అంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ కొంతమందికి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ అనమాట. ఇది తినగలరు వాళ్ళు కూడా. ఓకేనా? ఇప్పుడు బాగా బెల్లం కరిగినట్టుగా తిప్పాలి. ఇలాగ బెల్లం అంతా కరిగిపోవాలి. సో దీన్ని బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే మిక్స్ చేస్తూ మొత్తం క్లీన్గా మొత్తం కరిగిపోద్ది. ఆఫ్టర్ దట్ మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు. ఓకేనా? బెల్లం అంతా కరిగింది కదా, ఇప్పుడు జున్ను పాలు వేద్దాం. చూడండి పాలు ఎంత బాగున్నాయి. జున్ను పాలు కూడా యాడ్ చేసుకుని ఇందులో మనం ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ వేసుకో. యాలక్కాయలు అండ్ మిరియాలు, సొంటి 3 మిక్స్ పౌడర్ అనమాట. ఇది వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ యాడ్ అయిన తర్వాత స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. సూపర్, అసలు జున్ను స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడే. దీని మీద మూత పెడదాం. ఓకే. ఒక గిన్నె పెట్టి, ఇక్కడ ఏంటంటే ఒక కుక్కర్ పెట్టుకుంది మమ్మీ. ఓకేనా? కుక్కర్లో చూడండి ఈ సెటప్ చేసుకుందంట. వాటర్ పెట్టి అది స్టీమ్ మీద ఉడకాలన్నమాట, అందుకని. సో ఇప్పుడు దీని మీద పెడుతున్నాం చూడండి. దీన్ని దాని లోపల కూర్చోబెట్టుకుని దీని మీద మూత పెట్టాలి. ఇప్పుడు దాన్ని ఒక మూతతో కవర్ చేస్తాం. దెన్ దీని క్యాప్ మూత, కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇంట్లో, అదే అనమాట. స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాం. ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత చూద్దాం. అప్పుడు దాకా సో ప్రాసెస్ అయితే కంప్లీట్. ఇంకా దీన్ని ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే జున్ను రెడీ అయిపోద్దాం మమ్మీ. జున్ను రెడీగా ఉంటుందంట. సరేనా? చూద్దాం. ఆఫ్టర్ 20 మినిట్స్ చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. జున్ను పెట్టి 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. తీద్దాం. ఓకే మమ్మీ, తీ. స్టీమ్ చూసారు, అది ఫుల్గా స్టీమ్ అయితే అయింది బాగానే. అది ఎంతవరకు ఉడికింది, రెడీ అయిందా లేదా అనేది టెస్ట్ చేద్దాం ఇప్పుడు. చూసారా ఫ్లేవర్ ఎలా ఉందో? అసలు పొంగింది. మీకు కనిపిస్తుంది యాక్చువల్గా ఎలా పొంగిందో మొత్తం చుట్టూ కూడా. చాక్ పెట్టి సో దాన్ని టెస్ట్ చేస్తున్నాను మమ్మీ ఇప్పుడు. వావ్, మధ్యన పెట్టాము.
అంటుకోలేదు, అయిపోయింది. సో అది టచ్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు అది తీసుకొని దాన్ని టేస్ట్ చేయడం ఒకటి లేట్. ఇంకా నాకైతే ఫేవరెట్ డిష్ ఇది, సూపర్ అసలు. జున్ను అనేది నాకు ఫేవరెట్ అనమాట. సో నాలాగా జున్ను ప్రియులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కామెంట్ చేయండి, సరేనా? సరే, ఇప్పుడు దీన్ని ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకుందాం. సరే మమ్మీ, అయిపోయిందా కంప్లీటా? యా, స్టవ్ ఆఫ్ చేసేస్తుంది మమ్మీ. ఓకే కదా, చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ ప్రాసెస్, టేస్టీ ఫుడ్ ఇది. ఓకేనా, ట్రై చేయండి ఒకసారి. దీన్ని ఇప్పుడు బయట తీసి రెడీ చేసుకొని చూపిస్తాం మీకు. సో దీన్ని అయితే బయటికి తీసింది మమ్మీ. ఇది కాస్త చల్లారిన తర్వాత తిద్దాం ఫ్రెండ్స్. ఎమ్మి జున్ను, అందరు ఫేవరెట్ జున్ను రెడీ అయిపోయినట్టే, సరేనా? చూడండి ఎంత బాగుంది అసలు, ఫ్లేవర్స్ కలిపి. దీంట్లో కాస్త కిస్మిస్ కాజు యాడ్ చేసుకుంటే ఇంకా ఉంటుంది. చేద్దాం. ఇంకా జున్ను తయారైపోయింది, తీసాను చూడండి. కింద ఎలా ఉందో చూసారు కదా మొత్తం మీరు. ఇప్పుడు పైన కూడా చూడండి ఎలా ఉందో, లిటరలీ సూపర్గా ఉంది కదా, కేక్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇది. చూడండి ఎంత భలే ఉందో అసలు, కేక్ లాగా వచ్చింది ఇది అసలు. సో చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీ ప్రాసెస్ కూడా. ట్రై చేయండి ఒక్కసారి. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఆవులు ఉంటే కానీ, లేదా మీరు పాలు వేసుకునే వాళ్ళ దగ్గర ఆవులు ఉంటే కానీ, అది పిల్లని పెట్టినప్పుడు జున్ను పాలు వస్తాయి, అవి తీసుకొని ట్రై చేయండి. ఓకేనా? ఎస్ మమ్మీ, టేస్ట్ చేసి చెప్పుదా. కట్ చేస్తానా? ఓకే, కేక్ కట్ చేసినట్టుంది మమ్మీ. హ్యాపీ బర్త్డే. పీస్ కూడా ఎంత బాగా వచ్చింది అసలు, ఇంకా ఎంత నీట్గా వచ్చింది పీస్ కూడా. వేడి జున్ను. ఇక మమ్మీ టేస్ట్ చేయి. ఓకే మమ్మీ, టేస్ట్ చేసి చెప్పు మామూలు. కేక్ లాగా వచ్చింది జున్ను, సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ అసలు. చూడండి పీస్ కూడా చూడండి ఎంత బాగా మెరుస్తుంది అసలు. దీంట్లో వేసాం కదా మిరియాలు అయినా టేస్ట్ బాగా తగులుతుంది. గ్రేవీనెస్గా ఎంత బాగుంది చూస్తారా, అది బౌన్సీగా సూపర్ అసలు. చూడండి పక్కన దాని పాలుకున్న గ్రేవీనెస్ కూడా ఎలా కారుతుందో. చూసారు కదా, ఈ పౌడర్స్ అన్నీ బాగా ఎలా వచ్చాయో, ప్రతి ముక్కకి ఉంటుంది అనమాట అంటుకునేది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చాలా సింపుల్ ట్రిక్స్ కూడా, చాలా టేస్టీ ట్రిక్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ. అండ్ ఈ వీడియో రావడం కూడా చాలా లేట్ అయింది, సారీ ఫర్ దట్. కాస్త బిజీగా ఉండి పెళ్ళిళ్ళు అయ్యని చెప్పి కాస్త బిజీగా ఉండిపోయాం, అందువల్ల ఏంటంటే వీడియో తీసుకురాలేకపోయాం మీ ముందుకి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి మీ ముందుకి, సరేనా? సో చెప్పు మమ్మీ. జున్ను ఎలా తయారు చేసుకుని చూసారు కదా, అది చూసి మీరు కూడా చేసుకొని కామెంట్ పెట్టండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ డిష్ అయితే ఓకేనా? అండ్ చూడండి ఎంత గ్రేవీనెస్తో కూడా ఎంత బాగుంది అలా తీసుకుని పాలన్నమాట. ఏం కావాల్సింది చూసారా, అది టేస్ట్ ఎంత బాగుంటుంది సార్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ఓకే, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. చాలా ఇలాంటి మంచి టిప్స్ కూడా ఉంటాయి, చాలా టిక్స్ ఉంటాయి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేవి. ఓకేనా? లిటరలీ మనం పెట్టుకునే గిన్నెని బట్టి ఆ షేప్ అనేది ఉంటుంది అనమాట. చూసారా, ఈ గిన్నె ఇలా ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ కేక్ అనమాట, అది కేక్ లానే వచ్చింది. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఒరిజినల్ జున్ను, బయట కొనుక్కునే ఆర్టిఫిషియల్ కాదు, కల్తీ ఏం లేదు. చూసారు కదా ఏమేమి ఐటమ్స్ కలిపాము కూడా, మనం ఏం కలుపుకున్నాం, ఏం చేసాం, ఎలా చేసాం అనేది కూడా మీరు చూసారు కాబట్టి. సో ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.